ఓం స్కందాయ నమః. అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కర్కాటక రాశివారికి సంబంధించిన 2026 మార్చి 4 బుధవారం, 5 గురువారం, 6 శుక్రవారం, 7 శనివారం ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా వివరించబోతున్నాం. ఈ 4 రోజులు మీ జీవితంలో చిన్న మార్పులు తీసుకువచ్చే రోజులుగా ఉండవచ్చు. కుటుంబ విషయాలు, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భావోద్వేగాలు ప్రతి అంశాన్ని విడమర్చి చెప్పబోతున్నాం. కర్కాటక రాశివారు సహజంగా భావోద్వేగాలకు దగ్గరగా ఉంటారు. అందుకే ఈ రోజుల్లో మీ మనసు ఏ దిశలో నడుస్తోందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. బుధవారం రోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మవిశ్వాసం అవసరం. గురువారం ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది. శుక్రవారం కుటుంబంలో చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మారకుండా జాగ్రత్తగా ఉండాలి. శనివారం రోజు శ్రమ ఎక్కువైనా ఫలితం ఆలస్యంగా వస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. మీరంతా ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. మధ్యలో చూడటం వల్ల ముఖ్యమైన సూచనలు మిస్ అవుతారు. మీకోసం, మీ భవిష్యత్తు కోసం మేమింత సమయం తీసుకుని వివరంగా చెబుతున్నాం. చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు చాలామంది. దయచేసి మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకోసం చాలా విలువైనది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీ ఆశీస్సులు, మీ ప్రేమ ఇదే మా బలం. వీడియోను చివరి వరకు చూడండి. మీకోసమే ఈ వివరమైన రాశిఫలాలు. కర్కాటక రాశివారికి 2026 మార్చి 4 నుండి 7 వరకు ఈ 4 రోజులు సహనాన్ని పరీక్షించే కాలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎంత బలంగా ఉన్నారో, ఎంత మనోధైర్యంతో ముందుకు సాగగలరో కాలమే నిరూపిస్తుంది. సాధారణంగా కర్కాటక రాశివారు భావోద్వేగాలకు దగ్గరగా ఉంటారు. ప్రేమ, ఆప్యాయత, కుటుంబ బంధాలు వీరికి చాలా ముఖ్యమైనవి. కాని అదే బలహీనతగా మారే పరిస్థితులు ఈ 4 రోజుల్లో కనిపించవచ్చు. బుధవారం రోజు అనుకోని బాధ్యతలు మీ మీద పడే అవకాశముంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం, పిల్లల చదువు లేదా ఉద్యోగంలో అదనపు పని ఇవి మీ మనస్సును అలసటకు గురిచేస్తాయి. మీరు చేస్తున్న కష్టాన్ని ఎవ్వరూ గుర్తించకపోవడం మరింత బాధ కలిగిస్తుంది. కాని గుర్తుంచుకోండి, సహనమనేది ఓడిపోవడం కాదు, సహనమనేది సమయాన్ని గెలవడం. గురువారం రోజు మీ ఆలోచనలు లోతుగా మారతాయి. నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను అనే ప్రశ్న మీలో ఉద్భవిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం కూడా మీలోనే ఉంటుంది. మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం మీరు పడుతున్న శ్రమ వృధా కాదు. శుక్రవారం రోజు భావోద్వేగ నియంత్రణ చాలా అవసరం. చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశముంది. మీ సహనమిక్కడ పరీక్షించబడుతుంది. మీరు ఒక్కసారి కోపంతో మాట్లాడితే అది సంబంధాలపై గాయాలు మిగుల్చవచ్చు. కాబట్టి ఆలోచించి మాట్లాడండి. శనివారం రోజు శని ప్రభావం వల్ల ఆలస్యాలు, మానసిక ఒత్తిడి, పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాని ఇదే రోజు మీలో అంతర్గత బలం పెరుగుతుంది. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు తాత్కాలికమని గ్రహిస్తారు. సహనం పాటించిన వారికి శని చివరికి మంచి ఫలితమే ఇస్తాడు. ఈ 4 రోజులు మీ మనోధైర్యాన్ని పెంచే కాలం. మీరు ఈ కష్టాలను తట్టుకుంటే రాబోయే కాలం మీకోసం మరింత బలమైనదిగా మారుతుంది. ఈ 4 రోజుల్లో మీరు ప్లాన్ చేసిన పనులు అనుకున్న విధంగా జరగకపోవచ్చు. ఒక పని పూర్తయ్యేలోపే ఇంకో ఆటంకం వస్తుంది. ఇది మీ దురదృష్టం కాదు, ఇది కాలగమనంలో వచ్చే సహజ పరీక్ష. బుధవారం రోజు అధికారులతో లేదా పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలను వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. గురువారం రోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఆ నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించాలి. తొందరపాటు వల్ల నష్టాలు కలగవచ్చు. శుక్రవారం రోజు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వాహన సంబంధిత ఇబ్బందులు లేదా ఆలస్యాలు ఉండవచ్చు. మీరు అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవచ్చు. ఈ సమయంలో ఆందోళన చెందకుండా పరిస్థితిని అంగీకరించడం మంచిది. శనివారం రోజు శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది. మీ శక్తి తక్కువగా అనిపిస్తుంది. కాని ఇదే సమయంలో మీలో ఒక కొత్త అవగాహన పుడుతుంది. జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదని, కష్టాల మధ్యే మన బలం పెరుగుతుందని మీరు గ్రహిస్తారు. ఈ ఆటుపోట్లు మీను నిలిపివేయడానికి రావు. అవి మీను మరింత బలంగా మార్చడానికి వస్తాయి.
మీరు నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగితే ఈ 4 రోజులు ముగిసేసరికి మీలో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది. ఈ కాలంలో మీ మంచితనాన్ని కొందరు అర్థం చేసుకోకపోవచ్చు. మీరు చేసిన సహాయాన్ని గుర్తించకుండా మీపై విమర్శలు చేసేవారుండవచ్చు. ఇది కర్కాటక రాశివారికి అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే మీరు హృదయంతో జీవించేవారు. బుధవారం రోజు ఒక మాట మీ మనస్సును గాయపరచవచ్చు. అది కుటుంబ సభ్యుడి నుంచో, స్నేహితుడి నుంచో, సహోద్యోగి నుంచో రావచ్చు. ఆ క్షణంలో మీరు స్పందించాలనిపిస్తుంది. కానీ స్పందన కంటే మౌనం శక్తివంతం. గురువారం రోజు మీరు ప్రశ్నించవచ్చు, నేను తప్పు చేశానా అని. కానీ చాలా సందర్భాల్లో మీరు తప్పు చెయ్యలేదు. కాలం మీకు పరీక్ష ఇస్తోంది అంతే. శుక్రవారం రోజు సమాజంలో లేదా బంధువుల మధ్య ఒక చిన్న అపార్థం అవమానంగా మారే అవకాశముంది. ఈ సమయంలో మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ముఖ్యం. తక్కువగా భావించుకోవద్దు. శనివారం రోజు ఈ అవమానాలు మీలో ఒక నిర్ణయం తీసుకునేలా చేస్తాయి. ఇక మీదట మీ విలువను గుర్తించని చోట మీ సమయాన్ని వృధా చేయకూడదని భావిస్తారు. ఈ ఆలోచన మీ ఎదుగుదలకు దారితీస్తుంది. అవమానమనేది తాత్కాలికం, కానీ ఆ అనుభవం మీను శాశ్వతంగా బలంగా మార్చుతుంది. కుటుంబం కర్కాటక రాశివారికి ప్రాణం. కానీ ఈ 4 రోజుల్లో కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఎక్కువగా కనిపించవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, పిల్లల భవిష్యత్తు, ఆస్తి విషయాల్లో చర్చలు వేడెక్కే అవకాశముంది. బుధవారం రోజు ఒక నిర్ణయం మీద అందరూ ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. మీరు మధ్యవర్తిగా మారాల్సి రావచ్చు. ఈ సమయంలో న్యాయం చెయ్యాలనే భావనతో మీరు మాట్లాడాలి. గురువారం రోజు పెద్దవారి సలహా వినడం మంచిది. వారి అనుభవం సమస్యను సులభంగా పరిష్కరించగలదు. శుక్రవారం రోజు దాంపత్య జీవితంలో చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశముంది. మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడండి. వినడం కూడా ఒక పరిష్కారం. శనివారం రోజు సమాజంలో ఒక అపార్థం మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కానీ మీరు నిజాయితీగా ఉంటే చివరికి నిజం బయటపడుతుంది. ఈ 4 రోజుల్లో మాటల కంటే భావోద్వేగ నియంత్రణ ముఖ్యమైనది. మీరు ఒక్క అడుగు వెనక్కి వేసినా సంబంధాలు కాపాడబడతాయి. ఈ కాలంలో డబ్బు విషయాల్లో జాగ్రత్త అవసరం. వచ్చిన డబ్బు వెంటనే ఖర్చవుతుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అప్పులు గుర్తు చేస్తాయి. బుధవారం రోజు ఒక చిన్న ఆర్థిక ఒత్తిడి మొదలవుతుంది. అది పెద్దదిగా మారకుండా ముందే నియంత్రించాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించాలి. గురువారం రోజు ఒక ఆదాయ అవకాశంపై ఆలోచన రావచ్చు. కానీ వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఆలోచించి అడుగు వేయాలి. శుక్రవారం రోజు కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెరుగుతుంది. ఈ సమయంలో మీకు కొంత ఆందోళన కలుగుతుంది. కానీ భయపడవద్దు. ఇది తాత్కాలిక దశ. శనివారం రోజు మీరు మీ ఖర్చులను సమీక్షించాలి. ఒక ప్రణాళిక తయారు చేయాలి. చిన్న చిన్న పొదుపులు పెద్ద భద్రతగా మారుతాయి. ఈ 4 రోజులు ఆర్థిక కష్టకాలంలా అనిపించినా ఇవే రోజులు మీకు డబ్బు విలువ నేర్పిస్తాయి. కష్టకాలం శాశ్వతం కాదు. మీరు జాగ్రత్తగా ఉంటే రాబోయే కాలంలో స్థిరత్వం తప్పకుండా వస్తుంది. ఈ 5 అంశాలు సహనం, ఆటుపోట్లు, అవమానాలు, కుటుంబ విభేదాలు, ఆర్థిక కష్టాలు ఇవన్నీ కలిసి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభానికి పునాది వేస్తున్నాయి. మీరు ధైర్యంగా నిలబడితే ఈ పరీక్షల తర్వాత విజయమే మీ దారి. కర్కాటక రాశివారికి ఈ 4 రోజుల్లో కనిపించే అత్యంత ముఖ్యమైన దైవ సంకేతం అంతరంగ శాంతి పెరగడం. బయట ప్రపంచం ఎంత కలతపెట్టినా లోపల ఒక ప్రశాంతత నెమ్మదిగా పెరుగుతుంది. మీరు గతంలో అనుభవించిన బాధలు, అవమానాలు, ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఒక్కసారిగా దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అనే భావన బలపడుతుంది. బుధవారం రోజు ఉదయం లేవగానే మీ మనసులో ఆధ్యాత్మిక ఆలోచనలు వస్తాయి. దేవాలయానికి వెళ్లాలనిపించవచ్చు. పాత రోజుల్లో మీరు చేసిన పూజలు, వ్రతాలు గుర్తుకు రావచ్చు. ఇది సాధారణం కాదు. ఇది భగవంతుడు మీ హృదయాన్ని తాకుతున్న సంకేతం. గురువారం రోజు గురుగ్రహ ప్రభావం వల్ల ఆధ్యాత్మిక దృష్టి మరింత పెరుగుతుంది. పెద్దల మాటలు వినాలనిపిస్తుంది. పుణ్యక్షేత్రాల గురించిన చర్చలు మీకు ఆసక్తిగా అనిపిస్తాయి. మీరు అనుకోకుండా ఒక మంత్రం జపించడం ప్రారంభించవచ్చు. ఆ మంత్రం మీకు తెలియని శక్తినిస్తుంది. శుక్రవారం రోజు అమ్మవారి కృప మీపై పడుతుంది. ఒక చిన్న పూజ చేసినా మీలో భక్తి ప్రవాహం పెరుగుతుంది. గతంలో మీరు అనుభవించిన బాధలను క్షమించాలనే భావన కలుగుతుంది. ఈ క్షమభావం మీకు అంతరంగ శాంతినిస్తుంది. శనివారం రోజు శని ప్రభావం వల్ల మీరు చేసిన తప్పులను గుర్తుచేసుకుంటారు.
కాని వాటిపై బాధపడకుండా మార్పువైపు అడుగులు వేయాలనే ఆలోచన వస్తుంది. ఇదే నిజమైన ఆధ్యాత్మిక జాగరణ. ఈ అంతరంగ శాంతి అనేది బంగారు కాలానికి మొదటి అడుగు. బయట పరిస్థితులు మారకపోయినా మీ మనస్సు మారితే జీవితం మారుతుంది. ఈ సంకేతాన్ని గమనించండి. ఇది దేవుడి స్పష్టమైన ఆహ్వానం. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించే చిన్న చిన్న ఆనందాలు సాధారణంగా కనిపించినా అవి దైవ సంకేతాలే. బుధవారం రోజు ఒక పాత స్నేహితుడి కాల్ రావచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా మీను గుర్తు చేసుకోవచ్చు. అది మీకు ఆశనిస్తుంది. గురువారం రోజు ఒక మంచి వార్త వినవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు. ఆ వార్త మీ మనసులో ఒక వెలుగు రేపుతుంది. ఇంకా మంచి జరుగుతుంది అనే విశ్వాసం కలుగుతుంది. శుక్రవారం రోజు కుటుంబ సభ్యులతో గడిపిన ఒక చిన్న క్షణం మీకు పెద్ద ఆనందాన్నిస్తుంది. పిల్లల నవ్వు, జీవిత భాగస్వామి మాట, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇవి సాధారణ విషయాల్లా అనిపించినా మీ మనసులో శక్తిని నింపుతాయి. శనివారం రోజు మీరు ఒంటరిగా కూర్చొని గతాన్ని గుర్తు చేసుకుంటారు. ఎంత కష్టాలు వచ్చినా మీరు నిలబడ్డారని గుర్తిస్తారు. ఆ గుర్తింపు మీకు గర్వాన్నిస్తుంది. ఇది అద్భుత అనుభవం. చిన్న ఆనందాలు పెద్ద మార్పుల ఆరంభం. దేవుడు పెద్ద ఆశ్చర్యాలు చూపించే ముందు చిన్న సంతోషాలతో మీ హృదయాన్ని సిద్ధం చేస్తాడు. ఈ రోజుల్లో కనిపించే ప్రతి చిన్న సంతోషాన్ని నిర్లక్ష్యం చేయకండి. అవే మీ భవిష్యత్తు వెలుగుకు సూచనలు. కర్కాటక రాశివారు సహాయం అడగడం కంటే ఇవ్వడానికే ఎక్కువగా సిద్ధపడతారు. కాని ఈ 4 రోజుల్లో మీరు అనుకోని సహాయం పొందే అవకాశముంది. బుధవారం రోజు ఒక ఆర్థిక సమస్యలో చిక్కుకున్నప్పుడు మీరు ఊహించని వ్యక్తి సలహా ఇవ్వవచ్చు. ఆ సలహా చిన్నదైనా సమస్యను పరిష్కరించే దారి చూపుతుంది. గురువారం రోజు ఉద్యోగానికి సంబంధించిన ఒక అవకాశం రావచ్చు. మీరు ప్రయత్నించకపోయినా ఎవరో మీ పేరును సూచించే అవకాశముంది. ఇది దైవ అనుగ్రహం. శుక్రవారం రోజు కుటుంబ సమస్యలో ఒక పెద్దవారి మాట పరిస్థితిని సర్దుబాటు చేస్తుంది. మీరు ఒంటరిగా అనుకున్న సమయంలో ఒకరి మద్దతు లభిస్తుంది. శనివారం రోజు మీరు గతంలో చేసిన మంచి పనికి ఫలితం వస్తుంది. మీరు ఇచ్చిన సహాయం తిరిగి మీకు ఆశ్రయంగా మారుతుంది. ఈ అనుకోని సహాయం యాదృచ్ఛికం కాదు, మీరు చేసిన పుణ్యఫలాల ప్రతిఫలం. దేవుడు మనిషి రూపంలో మీకు తోడుగా నిలుస్తాడు. ఈ సంకేతాన్ని గుర్తించి కృతజ్ఞతతో స్వీకరించండి. ఎప్పటినుంచో మిన్ను ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య ఈ 4 రోజుల్లో సడన్గా మారిపోవచ్చు. బుధవారం వరకు కఠినంగా కనిపించిన విషయం గురువారం నాటికి సర్దుబాటవుతుంది. ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో ఉన్న విభేదాలు చర్చల ద్వారా పరిష్కారం వైపు వెళతాయి. ఇది మీ శ్రమ ఫలితం మాత్రమే కాదు, కాలమార్పు. శుక్రవారం రోజు ఒక ముఖ్యమైన సమస్యకు స్పష్టత వస్తుంది. మీరు భయపడ్డ విషయం అంత పెద్దది కాదని గ్రహిస్తారు. ఈ అవగాహన మీలో ధైర్యాన్ని పెంచుతుంది. శనివారం రోజు శని ప్రభావం వల్ల న్యాయం జరుగుతుంది. మీరు అన్యాయం అనుకున్న విషయం సరిచేయబడుతుంది. ఆలస్యమైన న్యాయం తప్పకుండా జరుగుతుందని మీరు అనుభవిస్తారు. ప్రతికూల పరిస్థితులు మారిపోవడమనేది దైవ సంకేతం. మీరు ఓపిక పట్టినందుకు, సహనం చూపినందుకు దేవుడు మీకు బహుమతి ఇస్తున్నాడు. ఈ మార్పును గమనించండి. ఇది మీ జీవితంలో కొత్త దశకు సూచన. ఈ 4 రోజులు ముగిసేసరికి మీలో ఒక కొత్త విశ్వాసం పుడుతుంది. గతంలో మీరు అనుభవించిన బాధలు, అవమానాలు, ఆర్థిక కష్టాలు ఇవన్నీ ఒక పాఠంగా కనిపిస్తాయి. బుధవారం ప్రారంభమైన ఆందోళనలు శనివారం నాటికి ఆశగా మారతాయి. మీరు భవిష్యత్తును కొత్త దృష్టితో చూడడం ప్రారంభిస్తారు. ఇదే బంగారు కాలం ఆరంభ సంకేతం. గురువారం వచ్చిన ఆధ్యాత్మిక శాంతి, శుక్రవారం వచ్చిన చిన్న ఆనందం, శనివారం వచ్చిన న్యాయం ఇవన్నీ కలిసి మీకు ఒక స్పష్టమైన సందేశమిస్తాయి. ఇప్పటివరకు కష్టం, ఇక నుంచి క్రమంగా సౌఖ్యం అనే దిశగా కాలం మారుతోంది. మీ ఆలోచనలు సకారాత్మకంగా మారతాయి. కొత్త ప్రణాళికలు రూపొందించాలనిపిస్తుంది. భయాల కంటే ఆశలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇదే నిజమైన బంగారు కాలం ప్రారంభం. ఈ కాలంలో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇకపై గతాన్ని మరిచి ముందుకు సాగాలని. అదే మీ విజయానికి మూలం. దేవుడు మీ సహనాన్ని చూసి, మీ భక్తిని చూసి, మీ కష్టాన్ని గుర్తించి ఇప్పుడు ఫలితమివ్వడానికి సిద్ధమవుతున్నాడు.
బంగారు కాలం ఒక్కరోజులో రాదు, అది సంకేతాల రూపంలో ముందుగా కనిపిస్తుంది. ఈ 4 రోజులు ఆ సంకేతాల ప్రారంభం. మీరు విశ్వాసంతో ధైర్యంతో ముందుకు సాగితే రాబోయే కాలం నిజంగా సంతోషభరితంగా మారుతుంది. కర్కాటక రాశివారి వ్యక్తిగత జీవితం చాలా లోతైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. మీరు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన మనసుతో జీవిస్తారు. ఈ 4 రోజుల్లో మీ స్వభావంలోని మంచి చెడు గుణాలు స్పష్టంగా బయటపడే అవకాశముంది. మంచి గుణాల గురించి మాట్లాడితే మీరు నమ్మకస్తులు. ఒకసారి ఎవరినైనా మీ హృదయంలోకి తీసుకుంటే వారిని ఎప్పటికీ వదలరు. కుటుంబం కోసం ఎంత కష్టమైనా భరిస్తారు. బాధను లోపలే దాచుకుని బయటకు నవ్వుతారు. ఈ త్యాగ స్వభావం మీ గొప్పతనం. కాని చెడు గుణాలు కూడా ఉన్నాయి. అనుమానం త్వరగా వస్తుంది. ఎవరో మాటలో చిన్న మార్పు జరిగినా మీరు దానిని లోతుగా ఆలోచించి బాధపడతారు. కొన్నిసార్లు మీ మౌనం కూడా సమస్య అవుతుంది. మీరు మాట్లాడకుండా బాధపడటం వల్ల ఎదుటివారికి మీ మనసు అర్థం కావడం కష్టమవుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా బుధవారం, శుక్రవారం రోజుల్లో మీ భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. చిన్న విషయాన్ని పెద్దదిగా తీసుకునే అవకాశం ఉంది. మీరు కోపాన్ని బయట పెట్టకపోయినా లోపల బాధను పెంచుకుంటారు. మీకు సూచన ఏమిటంటే మీ మంచితనాన్ని కొనసాగించండి, కానీ మీ విలువను తగ్గించుకోకండి. మీ భావాలను స్పష్టంగా చెప్పడం నేర్చుకోండి. మీకు నచ్చని విషయముంటే శాంతంగా చెప్పండి. మౌనం ఎప్పుడూ పరిష్కారం కాదు. ఈ 4 రోజులు మీ వ్యక్తిత్వాన్ని మార్చే సమయం. మీరు మీ బలాలను గుర్తించి బలహీనతలను సరిదిద్దుకుంటే మీ వ్యక్తిగత జీవితం మరింత స్థిరంగా మారుతుంది. ప్రేమలో ఉన్న కర్కాటక రాశివారికి ఈ 4 రోజులు భావోద్వేగ పరీక్షలా ఉంటాయి. మీరు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. కాని అదే నిజాయితీ కొన్నిసార్లు అనుమానంగా మారుతుంది. బుధవారం రోజు మీ భాగస్వామి మాటలో చిన్న మార్పు గమనించవచ్చు. మీరు ఆ విషయాన్ని లోపలే దాచుకుంటే అది పెద్ద అపార్థంగా మారుతుంది. కాబట్టి వెంటనే మాట్లాడి క్లారిటీ తీసుకోవాలి. గురువారం రోజు ప్రేమలో స్పష్టత తీసుకురావడానికి అనుకూలమైన రోజు. మీరు మీ భావాలను సున్నితంగా వ్యక్తపరిస్తే ఎదుటివారు కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఈరోజు కలిసి మాట్లాడటం, భవిష్యత్తు గురించి చర్చించడం మంచిది. శుక్రవారం రోజు శుక్రగ్రహ ప్రభావం వల్ల ప్రేమ భావనలు ఎక్కువగా ఉంటాయి. కాని అదే సమయంలో అనుమానం కూడా పెరగవచ్చు. సోషల్ మీడియా, ఇతరుల మాటలు మీ మనసును కలతపెట్టే అవకాశం ఉంది. మీరు నేరుగా మాట్లాడకుండా ఊహించుకుంటే సమస్యలు పెరుగుతాయి. శనివారం రోజు కొంత దూరం అవసరమవ్వచ్చు. చిన్న విరామం తీసుకోవడం మంచిది. మీరిద్దరూ మీ ఆలోచనలను స్పష్టంగా చేసుకుని తిరిగి మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. పరిష్కారమేమిటంటే నమ్మకం. ప్రేమలో ముఖ్యమైనది విశ్వాసం. మీరు అనుమానం పెంచుకుంటే సంబంధం బలహీనమవుతుంది. మీరు నమ్మకం పెంచుకుంటే ప్రేమ బలపడుతుంది. ఈ 4 రోజులు మీ ప్రేమను పరీక్షించవచ్చు, కాని అదే సమయంలో దాన్ని బలపరిచే అవకాశం కూడా ఇస్తాయి. వివాహితులైన కర్కాటక రాశివారికి ఈ కాలం కొంత మానసిక ఒత్తిడిని తెచ్చే అవకాశముంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, పిల్లల విషయాలు ఇవన్నీ కలిసి దాంపత్య జీవితంలో చిన్న విభేదాలకు దారితీస్తాయి. బుధవారం రోజు ఒక చిన్న విషయం మీద వాదన మొదలవుతుంది. అది పెద్దది కాకపోయినా భావోద్వేగం ఎక్కువైతే మాటలు కఠినంగా మారవచ్చు. మీరు మౌనం పాటిస్తే సమస్య తగ్గుతుంది. గురువారం రోజు సమస్యను చర్చించి పరిష్కారం కనుగొనే రోజు. మీరిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి. ఈరోజు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. శుక్రవారం రోజు దాంపత్యంలో ప్రేమను పెంచే అవకాశం ఉంది. ఒక చిన్న బహుమతి, ఒక మంచి మాట, ఒక ప్రశంస ఇవి సంబంధాన్ని బలపరుస్తాయి. శనివారం రోజు శని ప్రభావం వల్ల గతంలోని విషయాలు గుర్తుకురావచ్చు. పాత గాయాలు మళ్లీ బయటపడే అవకాశం ఉంది. కాని మీరు గతాన్ని తవ్వకుండా వర్తమానాన్ని బలపరచాలి. పరిష్కారమేమిటంటే పరస్పర గౌరవం. ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవాలి. కర్కాటక రాశివారు ఎక్కువగా త్యాగం చేస్తారు. కాని త్యాగం కూడా పరిమితిలో ఉండాలి. మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పడం ద్వారా దాంపత్య జీవితం సుఖంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో చంద్రుని ప్రభావం కర్కాటక రాశివారికి ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు మీ అధిపతి గ్రహం కావడంతో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీ మనసు ఒకసారి ఆనందంగా ఉంటే మరొకసారి కలతగా ఉంటుంది. శని దృష్టి వల్ల ఆలస్యాలు, ఒత్తిడి, బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా శనివారం రోజు ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చేసిన పనికి వెంటనే ఫలితం రాకపోవచ్చు. కాని శని న్యాయం చేస్తాడు. ఆలస్యమైన సరైన ఫలితం ఇస్తాడు. గురుప్రభావం గురువారం రోజు బలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, పెద్దల ఆశీర్వాదం,
మంచి సలహాలు లభించే అవకాశం ఉంది. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభాన్నిస్తాయి. శుక్రప్రభావం ప్రేమ, దాంపత్య జీవితం మీద ఉంటుంది. చిన్న అపార్థాలు వచ్చినా వాటిని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. గ్రహస్థితి మొత్తం చూసుకుంటే ప్రారంభంలో ఒత్తిడి, చివరికి ఉపశమనం. మీరు సహనం పాటిస్తే గ్రహాలు మీకు అనుకూలంగా మారతాయి. విద్యార్థులైన కర్కాటక రాశివారికి ఈ 4 రోజులు దృష్టి అవసరమైన కాలం. మీరు చదవాలని అనుకున్నా మనసు ఎక్కడికో వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధవారం రోజు దృష్టి చెదిరే అవకాశం ఉంది. గురువారం రోజు చదువు ప్రారంభించడానికి మంచి రోజు. మీరు ఒక ప్లాన్ తయారు చేసుకుంటే అది మీకు సహాయం చేస్తుంది. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని చదవాలి. శుక్రవారం రోజు గ్రూప్ స్టడీ లేదా స్నేహితులతో చర్చ మంచిది. మీరు ఇతరుల అభిప్రాయాలు వింటే కొత్త విషయాలు తెలుసుకుంటారు. శనివారం రోజు పునశ్చరణకు అనుకూలమైన రోజు. మీరు ఇప్పటివరకు చదివిన విషయాలను రివైజ్ చేస్తే పరీక్షల్లో మంచి ఫలితం పొందగలుగుతారు. విద్యలో ముఖ్యమైనది క్రమశిక్షణ. మీరు భావోద్వేగాలకు లోనవ్వకుండా రోజుకి కొంత సమయం కేటాయిస్తే విజయం ఖాయం. ఈ 4 రోజులు మీకు ఏకాగ్రతను నేర్పే కాలం. మీరు ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా మీ వైపే ఉంటుంది. కర్కాటక రాశివారికి ఈ 4 రోజుల్లో ఆర్థిక విషయాలు ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన అంశంగా మారతాయి. డబ్బు వచ్చినా నిలవకపోవడం, అనుకోని ఖర్చులు పెరగడం, అప్పులు గుర్తుచేయడం ఇవన్నీ కలిసి మానసిక ఒత్తిడిని పెంచవచ్చు. కాని ప్రతి సమస్యకు పరిష్కారముంటుంది. ముందుగా మీరు భయాన్ని నియంత్రించాలి. భయం సరైన నిర్ణయాన్ని తీసుకొనివ్వదు. బుధవారం రోజు మీ ఖర్చులను పూర్తిగా రాసుకుని ఒక లిస్టు తయారుచేయండి. అవసరమైన ఖర్చులు, అవసరం లేని ఖర్చులు వేరుచేయండి. ఇది చిన్న పని అనిపించినా ఆర్థిక నియంత్రణలో మొదటి అడుగు. గురువారం రోజు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఉంటే ఈ 4 రోజుల్లో తొందరపడకండి. చిన్న పొదుపు మొదలుపెట్టడం మంచిది. ప్రతిరోజూ కొంత మొత్తం పక్కన పెట్టండి. అది భవిష్యత్తులో పెద్ద భద్రతగా మారుతుంది. శుక్రవారం రోజు కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాలపై స్పష్టంగా మాట్లాడండి. బాధను ఒంటరిగా మోసుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. కలిసి చర్చిస్తే పరిష్కారం త్వరగా కనిపిస్తుంది. శనివారం రోజు దానం చేయడం ఒక మంచి పరిహారం. మీ సామర్థ్యానికి తగ్గట్టు ఒక చిన్న సహాయం అవసరమైన వ్యక్తికి చెయ్యండి. ఇది ఆధ్యాత్మికంగా మీకు శాంతినిస్తుంది, ఆర్థిక శక్తిని పెంచుతుంది. పరిష్కారంగా ప్రతిరోజూ ఉదయం ఓం నమః శివాయ 11 సార్లు జపించండి. సోమవారం శివాలయంలో పాలు సమర్పించండి. శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చెయ్యండి. ఈ ఆధ్యాత్మిక శక్తి మీ ఆర్థిక పరిస్థితిని క్రమంగా మెరుగుపరుస్తుంది. ఆర్థిక సమస్యలు శాశ్వతం కాదు. మీరు నియంత్రణ, సహనం, ప్రణాళిక పాటిస్తే ఈ కష్టకాలం ముగిసి స్థిరత్వం వస్తుంది. కష్టకాలం తరువాతే వృద్ధి వస్తుంది. ఈ 4 రోజుల్లోనే డబ్బు వృద్ధికి సంబంధించిన ఆలోచనలు మీలో మొదలవుతాయి. మీరు గతంలో చేసిన పొరపాట్లను గుర్తించి కొత్త మార్గాలను అన్వేషించాలనే ఉత్సాహం పెరుగుతుంది. బుధవారం రోజు ఒక కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన రావచ్చు. అది పార్ట్ టైం పని కావచ్చు, చిన్న వ్యాపారం కావచ్చు, లేదా ఒక నైపుణ్యాన్ని ఉపయోగించడం కావచ్చు. ఆ ఆలోచనను నిర్లక్ష్యం చేయకండి. గురువారం రోజు గురుగ్రహ ప్రభావం వల్ల మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఒక పెద్ద వ్యక్తి మీకు సరైన దారి చూపవచ్చు. మీరు వినయంగా వినాలి. శుక్రవారం రోజు ఆర్థిక లాభానికి చిన్న సంకేతం కనిపించవచ్చు. ఒక పెండింగ్ చెల్లింపు రావచ్చు, లేదా చిన్న లాభం దక్కవచ్చు. ఇది పెద్ద మొత్తమయ్యకపోయినా ఇది వృద్ధి ప్రారంభ సంకేతం. శనివారం రోజు మీరు మీ భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక రూపొందించాలి. పొదుపు, పెట్టుబడి, ఖర్చుల నియంత్రణ ఈ 3 అంశాలు పాటిస్తే రాబోయే కాలంలో డబ్బు వృద్ధి ఖాయం. డబ్బు వృద్ధి ఒక్కసారిగా జరగదు. అది క్రమంగా వస్తుంది. మీరు కష్టపడి, సహనం పాటించి, సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే రాబోయే నెలల్లో మీ ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది. ఉద్యోగంలో ఉన్న కర్కాటక రాశివారికి ఈ 4 రోజులు కొంత ఒత్తిడిని తెస్తాయి. మీ పనిని గుర్తించకపోవడం, సీనియర్ల నుండి విమర్శలు రావడం, సహోద్యోగులతో అపార్థాలు ఇవన్నీ కలిసి మానసికంగా అలసటను పెంచవచ్చు. బుధవారం రోజు ఒక ముఖ్యమైన పని మీపై వేయవచ్చు. మీరు ఒంటరిగా అన్నీ చేయాల్సి రావచ్చు. ఇది పరీక్ష సమయం. మీరు క్రమశిక్షణతో పనిచేస్తే ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. గురువారం రోజు మీ పనిని ప్రెజెంట్ చేసే అవకాశం వస్తుంది. మీరు ధైర్యంగా మాట్లాడాలి. మీ ప్రతిభను చూపడానికి వెనుకాడకండి.
శుక్రవారం రోజు సహోద్యోగులతో చిన్న విభేదాలు రావచ్చు. మాటల్లో జాగ్రత్త అవసరం. మీ మౌనం, మీ సహనం సమస్యను తగ్గిస్తుంది. శనివారం రోజు మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావచ్చు, లేదా కనీసం మీపై ఉన్న ఒత్తిడి తగ్గవచ్చు. ఆలస్యమైన మీ శ్రమ వృధా కాదు. పరిష్కారంగా ప్రతిరోజూ ఉదయం సూర్యనమస్కారం చెయ్యండి. ఇంటి నుండి బయలుదేరే ముందు దేవుణ్ణి స్మరించండి. మీపై నమ్మకం పెంచుకోండి. ఉద్యోగంలో స్థిరత్వం రావడానికి సమయం పడుతుంది, కానీ మీరు క్రమంగా ఎదుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశివారికి ఈ 4 రోజులు జాగ్రత్త అవసరమైన సమయం. పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మార్కెట్ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చు. బుధవారం రోజు కస్టమర్లతో మాట్లాడేటప్పుడు స్పష్టత అవసరం. ఒప్పందాలు రాసిపెట్టడం మంచిది. మాట మీద ఆధారపడకండి. గురువారం రోజు ఒక కొత్త కస్టమర్ లేదా కొత్త ఆర్డర్ రావచ్చు. ఇది చిన్నదైనా భవిష్యత్తులో పెద్ద అవకాశానికి దారితీస్తుంది. శుక్రవారం రోజు నగదు ప్రవాహం కొంత మెరుగుపడవచ్చు, కానీ వెంటనే ఖర్చు చేయకుండా నిల్వ చేయండి. శనివారం రోజు మీరు మీ వ్యాపార విధానాన్ని సమీక్షించాలి. మార్కెటింగ్ పద్ధతులు, కస్టమర్ సర్వీస్, ఖర్చుల నియంత్రణ ఈ అంశాల్లో మార్పులు చేస్తే లాభం పెరుగుతుంది. వ్యాపారంలో ముఖ్యమైనది నమ్మకం. మీరు కస్టమర్ల విశ్వాసాన్ని గెలుచుకుంటే కష్టకాలం ముగిసి లాభకాలం ప్రారంభమవుతుంది. ఈ 4 రోజులు మీకు పరీక్షకాలమైనా అదే సమయంలో దైవకృప ప్రారంభం కూడా. మీరు కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు పాటిస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది. ప్రతిరోజూ ఉదయం 11 సార్లు ఓం నమః శివాయ జపించండి. సోమవారం శివాలయంలో పాలు, తెల్ల పువ్వులు సమర్పించండి. శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చెయ్యండి. శనివారం నాడు నల్ల నువ్వులు లేదా నూనె దీపం వెలిగించండి. సాధ్యమైనంతవరకు ఒక పేదవారికి అన్నదానం చెయ్యండి. ఈ పరిహారాలు మీ గ్రహదోషాలను తగ్గించి మనసుకు శాంతిని ఇస్తాయి. మీరు భక్తితో చేసిన ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు. భగవంతుడి కరుణతో కొత్త జీవితం ప్రారంభమవుతుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు మీ బలం పెంచాయి. ఇప్పుడు రాబోయే కాలం సంతోషంతో నిండుతుంది. మీ సహనం, మీ భక్తి, మీ కష్టం ఇవన్నీ కలిసి మీ భవిష్యత్తును వెలుగుతో నింపుతాయి. ఓం పార్వతీదేవ్యే నమః. అమ్మవారి కరుణ మీ మీద ఎల్లప్పుడూ ఉండాలి. ఇదే కర్కాటక రాశివారికి సంబంధించిన ఈ 4 రోజుల విశ్లేషణ. మీ జీవితంలో ఏ కష్టం వచ్చినా అది శాశ్వతం కాదు అని ఎప్పుడు గుర్తుంచుకోండి. సహనం, భక్తి, ధైర్యం ఉంటే కాలం మీవైపే తిరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందననిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఎవరికైనా ఈ సమాచారం అవసరముండొచ్చు. ఇంకా మా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. మీరు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీ ప్రతి కామెంట్ మాకు ఆశీర్వాదం లాంటిది. చివరి వరకు వీడియోను చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మరో విశ్లేషణతో. ఓం నమః శివాయ.